వెల్కమ్ టు అవర్ ఛానల్. వేద జ్యోతిష శాస్త్రంలో బుధుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మార్చి నెలలో బుధగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తుంది. మీనరాశిలో బుధగ్రహ సంచారం కొన్ని రాశుల వరకు అదృష్టం తీసుకురాబోతుంది. బుధ సంచారంతో మీనరాశిలో నీచభంగ రాజ్యంగా ఏర్పడుతుంది. బుధుడు కమ్యూనికేషన్ మరియు వ్యాపార చతురతకు ప్రతీకగా నిలిచే గ్రహం. బుధుడు మిథున రాశి వారికి కన్యా రాశి వారిని పరిపాలిస్తాడు. బుధ సంచారం ద్వాదశ రాశి వారి జీవితంలో వారి మేధస్సును కమ్యూనికేషన్ ప్రభావితం చేస్తుంది. అటువంటి బుధుడు మార్చి నెలలో మీనరాశిలో సంచరిస్తున్న వేళ నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగంతో ఈ రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. ఇక నీచభంగ రాజయోగంతో తొక్కే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు, ఈ రాశి వారికి 12 ఇంట్లో బుధ సంచారం జరుగుతుంది. మేషరాశిలో నీచభంగ రాజయోగం కారణంగా అన్ని శుభాలు జరుగుతాయి. మేషరాశి జాతకులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మేషరాశి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రయోజనాలు వస్తాయి. మేషరాశి వారి సమాజంలో పేరు ప్రతిష్టలో పొందుతారు. వృషభ రాశి వారికి నీచభంగ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశిలో బుధుడు 11 ఇంట్లో సంచరించడం వల్ల ఈ సంచారం వారికి భారీ లాభాలను ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు కల్పిస్తాయి. కొత్తగా వ్యాపారాలు విస్తరిస్తాయి. ఇది మంచి సమయము. వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. మీనరాశి వారు, నీచభంగ రాజయోగం కారణంగా మీనరాశి వారి సానుకూల ఫలితాలు వస్తాయి. మీనరాశిలో లగ్న గృహంలో నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల వీరికి అన్ని విధాలకు కలిసి వస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు. మీనరాశి వారు వర్తక వ్యాపారాలు చేసే వారికి వృద్ధి కలుగుతుంది. కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తాయి. వివిధ ఒప్పందాల నుంచి లాభాలు అందించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మెరుగ్గా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.